వీటిని పిల్లలకు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు అరకప్పు పాలు వేసుకొని 3 చెంచాల చక్కెర వేసుకోవాలి, 2 చెంచాల పెరుగు వేసుకోవాలి. వేసుకొని అంత ఒకసారి కలుపుకొని అట్లనే 1 స్పూన్ దాకా ఆయిల్తో తీసి దాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గిన్నెలో గోధుమ పిండి వేసుకొని అందులో కొంచెం బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ వేసి మనం కలిపి పెట్టుకున్న పాలు పెరుగు వేసుకుంటా అంతా కలిపి దానికి మూత పెట్టేసి పక్కకు ఉంచాలి. ఒక అరగంట రెస్ట్ ఇవ్వండి. అరగంట తర్వాత అట్లా మనం మిల్క్ ప్యాకెట్ని కట్ చేసి గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ముద్దల్లాగా అట్లా కట్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం ఫ్లాట్గా అనుకొని దాంట్లో 2 స్పూన్ల మిల్క్ పౌడరు, 1 స్పూన్ చక్కెర వేసి దాన్ని మళ్ళీ రోల్ చేసుకోవాలి. అట్లా క్లోజ్ చేసుకున్నాక అన్నీ ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాక డీప్ ఆయిల్ పెట్టేసి మనం అవి 2 వైపులా మంచి కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసి తీసుకుంటే సూపర్ ఉంటాయండి. జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటాయి. పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. ఒక లైక్ ఇవ్వండి.